ఓకే, ఇప్పుడు ప్రభువు రాకడి దినాలకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏది అవసరమో సంఘానికి, ఎక్కడ మనం తప్పిపోయామో తిరిగి కట్టబడ్డానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనకి హెడ్డింగ్ ఒకసారి చూద్దాం. ఈరోజు దేవుని సందేశం తాలూకా హెడ్డింగ్ ఒకసారి చూద్దాం. చెప్పండి, ఏంటది? ప్రారంభానికి ఉన్న ప్రాధాన్యత మరియు, ముద్దుగా చెప్పండి, ప్రారంభానికి ఉన్న, ముద్దుగా చెప్పమన్నాను, ప్రాధాన్యత ప్రాముఖ్యత, ముద్దుగా చెప్పాలి. ఇంకోసారి చెప్పండి. అట్లీస్ట్ అక్కడ చూసి చెప్పండి రా. అంటారేంటి మీరు గట్టిగా? ఏమని చెప్పాలి? ప్రారంభానికి ఉన్న ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత. ఎందుకంటే ఈరోజు సందేశం అది. అదే మనం అర్థం చేసుకోకపోతే మనం సబ్జెక్ట్ ఎలాగ అర్థం చేసుకుంటాం? ఓకే, ప్రారంభానికి ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత. ఇది ప్రారంభానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రారంభానికి అది దినం అవ్వచ్చు, వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. మళ్ళీ చెప్పండి. దినం అవ్వచ్చు, వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం. అంటే దినాన్ని ఎలాగ ప్రారంభిస్తున్నాం, నెలని ఎలాగ ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో రోజు? ఈ ఆదివారం 186. అంటే ఈరోజు 5వ తారీఖు కదా, 2 పెంచాలి 7. సో ఇలాగ మనం బుర్రలో పెట్టుకొని రోజు ఉదయాన్నే లేచిన వెంటనే, మధ్యలో అడగలేదు కనుక అందరూ మర్చిపోయారు. అంటే మీరు ఉదయాన్నే లేచి 187వ రోజు నా జీవితంలో అనుగ్రహించారు గనక మీకు వందనాలు అని ముందు ప్రభువుకు చెప్పాలి. తర్వాత కనబడినటువంటి వారందరికీ, చిన్నలైనా పెద్దలైనా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిల్లలకి అలవాటు అవుద్ది. మన పిల్లలు ప్రైజ్ ద లార్డ్ ఎందుకు చెప్పడం లేదు? మనం చెప్పుకోవడం లేదు కనుక. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎందుకు? అయితే మనం అది ప్రారంభించాలి, దానికి ప్రాధాన్యత ఉండాలి, ప్రాముఖ్యత ఉండాలి అంటే అర్థం ఏంటంటే, మనం సలహాలు తీసుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర సలహాలు తీసుకోవాలి, పెద్దల దగ్గర సలహాలు తీసుకోవాలి, సేవకుల దగ్గర సలహాలు తీసుకోవాలి. ఎన్నో రకాల సమస్యలు. ఈ దినం ప్రారంభం ఎలాగా, మా వ్యాపారం ఎలాగా, మా ఉద్యోగం ఎలాగా, మా చేతి పనులు ఎలాగా, లేకపోతే మా స్కూల్ ఎలాగా, నా భవిష్యత్తు ఏంటి, నా ఇంటర్వ్యూ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా వివాహం ఏంటి, ఇలాంటి విషయాల్లో మనము దేవుని దగ్గర తీసుకోవడమే కాకుండా మన ముందు ఉంచినటువంటి పెద్దల దగ్గర, అలాగే సేవకుల దగ్గర మనం సలహాలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు వారు ఆలోచనలు ఇస్తారు. ఏమిస్తారు? ఆలోచన. సలహాలు అంటే అర్థం ఏంటంటే, ఇలాగ అనుకుంటున్నానండి అని కాదు, కానీ నా పరిస్థితి ఇదండి అనగానే వాళ్ళు ఏమిస్తారంట? ఆలోచనలు ఇస్తారు. అయితే మనం ఏం చేస్తాం? సలహాలు అడగకుండా ఆలోచనలు కూడా మనమే చేస్తూ ఉంటాం. అందుకు తప్పిపోతూ ఉంటాం. చెప్పండి, ఆలోచనలు ఎవరు చేసుకుంటాం? మనమే చేసుకుంటాం. దేవుణ్ణి అడగం ఆలోచన, పెద్దల్ని అడగం ఆలోచన, ఇంట్లో ఉన్న పెద్దల్ని అసలే అడగం ఆలోచన. ఎందుకంటే ఈ కాలపు చదువుకున్న పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మాకు అన్నీ తెలుసు, మా తల్లిదండ్రుల కంటే మా జ్ఞానం ఎక్కువ. అది చాలా తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులకున్న అనుభవం ముందు మీకు నథింగ్. చదువు ఉన్నది, చదువు ఉంది, కానీ ఆ సబ్జెక్ట్ కూడా మీకు అర్థం కాదు. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, మంచి బట్టలు వేసుకున్నాం అని చెప్పి ఇదే తప్ప
అంచేత మీరు పెద్దల దగ్గర మీ ప్రతి విషయం దేవుని దగ్గర ఆలోచన అడగాలి. మీ భవిష్యత్తు కొరకు, మీ చదువుల కొరకు, మీ ఇంటర్వ్యూల కొరకు, మీ ఉద్యోగం కొరకు, అలాగే మీ స్థిరత కొరకు, అన్నిటి కొరకు అడుగుతూ ఉండాలి. ఇంకా మనం మొదటిగా మనం ఏమి చేయాలి, ఎందుకొరకు అని అడగండి. మొదటగా మనం ఏం చేయాలంటే ఎందుకొరకు అనండి. అంటే దేవుని ఆలోచన, దేవుని సలహాలు తీసుకున్నట్లయితే ఆనందంగా ఉండగలం. చెప్పండి, ఎలా ఉండగలం? తర్వాత ఫలప్రదముగా ఉండగలం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. చెప్పండి, 3 విషయాలు. ఆనందంగా ఉండగలం, ఫలప్రదంగా ఉండగలం, ఇతరులకు ఆశీర్వాదకరంగా. అది చాలా ముఖ్యంగా, మనకే కాదంట, మన జీవితం ఇతరులకి. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో ఆశీర్వదింపాలి, అంటే ఆనందించాలి. తర్వాత వారి యొక్క ఫలాలు, వారి ఎదుగుదల, వీటిని బట్టి వారు ఆనందించాలి. వాళ్ళ ద్వారా సలహాలు, ఆలోచనలు తీసుకొని మనం ఆనందించాలి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే ఏమంటున్నాడంటే, నీ ఆలోచనలు నీ తలంపుల కంటే నా ఆలోచనలు నా తలంపులు. యవనస్తులు చెప్పండి రిఫరెన్స్. ఈ మధ్య వాక్యంలో ఎవరు లేరు, మరి ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం అవడం లేదు. న్యూస్ అంటే న్యూస్ చూసేస్తున్నారు, వాక్యం మాత్రం ఎప్పుడూ ఉండాలి, అన్నీ ఉన్నా లేకపోయినా. చూడండి, యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55, 8, 9 వచనాలు చదవమ్మా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఏమంటున్నాడంటే, అది చాలా ముఖ్యమైనది. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చదువుకున్న పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఏం చేస్తూ ఉంటారంటే, ముఖ్యంగా నా తలంపులు గ్రేట్, నేను ఇది చేయగలను, అది చేయగలను, ఇది సంపాదించగలను, ఈ రీతిగా ఉండగలను. ఇవే మన ఆలోచనలు. అక్కడ మనం తప్పిపోతున్నాం. అయితే ఆయన కృప ఉంది గనక ఆయన మనకు అన్ని విధాలా ఎక్కడా కూడా మనం పడిపోకుండా ఆయన పిల్లలను గనక ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే, ఎంత క్లియర్గా అంటున్నాడు దేవుడు, నా తలంపులు మీ తలంపుల కంటే. అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ముందు ఉదయాన్నే లేచి దినం మొదలుపెట్టినా, వారం మొదలుపెట్టినా, చూడండి, వారం మొదలుపెట్టి వారం ఎండింగ్ గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. బిగినింగ్ గురించి మళ్ళా చూడండి, యూట్యూబ్లో, వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. వారం ఎండింగ్, మళ్ళీ నెలగానే నెల ఎండింగ్, 31వ తారీఖు లేదా 30వ తారీఖు నెల ఎండింగ్, మళ్ళీ 1వ తారీఖుకి ఈ నెల ఇలాగా. అంటే మెసేజ్లు పంపుకోవడమే కానీ నిజంగా ఆ యొక్క ప్రారంభం దేవునితో ప్రారంభిస్తున్నామా లేదా? ఎందుకంటే దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు అన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇప్పుడు చెప్పండి మీరు మళ్ళీ ఇంకోసారి. అది దేవుడు చెప్పాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. తర్వాత ఏమంటున్నాడు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు. అంటే నా తలంపులు నా మార్గాలు ఎంత ఉన్నతమైనవో కిందని చెప్తున్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. ఆకాశం కొలగలరమ్మా? సముద్రం లోతు కూడా మనం కొనలేం.
ఎన్ని కిలోమీటర్లు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్న వాతావరణ మార్పును బట్టి సముద్ర లోతుల గురించి వారు చెప్తూ ఉన్నారు. కిలోమీటర్ల లోతు. ఎంత అద్భుతం అండి దేవుని సృష్టి. ఏమంటున్నాడంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, ఆలోచించారా? అంచేత ఉదయాన్నే థ్యాంక్ యూ జీసస్ అని లేవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవా ఆమెన్ అనాలి. ముగ్గురిని తలుచుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం, ముగ్గురు కూడా ఒక్కడే దేవుడు, మూడు కార్యాలు. అందుచేత తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, థ్యాంక్ యూ జీసస్ అని లేచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమెన్ అని కాలు కిందకి పెట్టక మునిపే, అంటే మొదట ఎప్పుడు నువ్వు లేచిన 3 గంటలకా, 4 గంటలకా, 5 గంటలకా లేచి, తర్వాత ఎవరు కనబడినా మనం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, పిల్లలు కనబడినా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. వందనాలు చెప్పకండి. ఇంట్లోనే కూడా మనం తెలుసు కదా అని. ఈరోజు నేను కిందకి దిగ్గానే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నారు సరోజ. అమ్మ అయితే కిందటి వందనాలు జ్ఞాపకం వచ్చాయా అంటే, నార్మల్గా తెలిసిన వాళ్ళం కనుక ముభావంగా వచ్చి నేను కూర్చున్నాను అనుకోండి, నాకు కాఫీ తీసి సరోజ ఇచ్చారు అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళమే కదండి. కాదు, మనము ఈ రోజు జీవిస్తున్నామంటే ఆయన కృప, పడుకొని లేచామంటే ఆయన కృప, మీరు నేను చూసుకుంటూ ఉన్నామంటే ఆయన కృప, ఆయన సన్నిధిలో మనం కలిసి ఆరాధిస్తున్నామంటే ఆయన కృప. ఎంతో మందికి ఆ కృప లేదు. ఉదయకాలం లేవలేకపోతూ ఉన్నారు, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుచేత ఆయన తలంపులు, ఆయన మార్గాలంట అంత ఉత్తమమైనవి, అంత ఎక్కువ. అంచేత భక్తులు కూడా గొప్ప విశ్వాసపరులే గాని ప్రభువు మాటను అపనమ్మకం కలిగి జీవించారంట. అటువంటి భక్తుల గురించి మనకు తెలుసు. ఈరోజు ఒక ఇద్దరు గురించి మనం చూసుకుందాం. మొట్టమొదట అబ్రహాం గారి గురించి చూసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. అబ్రహాం ఎవరు? చెప్పండి రా, అన్ని తెలుసుండే మళ్ళా. అబ్రహాం ఎవరు? ఈ విశ్వాసులకు తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 17:17. అప్పుడు అబ్రాహాము అని చదవాలి. ఇక్కడికి వచ్చిన అబ్రాహాం కాదు, అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని ప్రశ్నించాడు. 90 ఏండ్ల సారా కనునా క్వశ్చన్ ట్యాగ్ అని మనసులో అనుకొనెను. ఈ విశ్వాసులకు తండ్రి ఏమనుకున్నాడంటే 100 సంవత్సరాలు నాకు, 97 సంవత్సరాలు సారాకి, అందుచేత మేమింకా కుమారులనేమి కనగలం, పిల్లల్నేమి కనగలం అనుకున్నాడంట. అప్పుడు మళ్ళీ ఇంకొకటి అనుకున్నాడంట. అబ్రాహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించము అని దేవునితో అంటే, ఇస్మాయేలే నా వారసుడు అనుకున్నాడు. వాడిని ఇలా బ్రతికిస్తే చాలు, నువ్వు 100 ఏళ్ళు అయిపోయి నాకు 97 అయిపోయింది ఆ సారమ్మకి, ఇంకా మాకేంటి అని ఎలాగనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. ఇస్మాయిల్ గురించి ఒక మాట చెప్పేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు 19వ వచనంలో, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా, ఆ మాట మీరు టిక్ పెట్టుకోవచ్చు, నిశ్చయముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడు నీ భార్య అయిన సారా
నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనసులో అనుకుంటూ ఉన్నాడు అబ్రహాం గాని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కందునా, నాకు ఇంకా పిల్లలున్నా, అయ్యో ఇస్మాయిల్ ఇచ్చావు కదా చాలులే. దేవుడు అంటున్నాడు ఏంటంటే ఇస్మాయిల్ కాదు, ఎవరండి? ఇస్సాకుని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇస్సాకుని నీకు ఇవ్వబోతూ ఉన్నాను. సారా నవ్వింది, ఇస్సాకు అనగా నవ్వే. అంటే అబ్రహాం సారాలు నవ్వుకున్నారంట ఈ వయసులో ఏటి. దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నా మాట తప్పదు, ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తలంపులు ఆకాశము కంటే ఎత్తుగానంట. అందుచేత మన దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలుసుకోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే థ్యాంక్ యూ జీసస్ అని లేవండి. తెలియని ఆత్మీయ శక్తి నీవు పుంజుకుంటావు నీ శరీరంలో. నరాల్లో శక్తి వస్తుంది, కండరాల్లో శక్తి వస్తుంది, బ్రెయిన్లో ఆత్మీయత మొదలవుద్ది. ఒక్కొక్కరికి నువ్వు వందనాలు చెప్తూ ఉండు. ఏమని చెప్పాను? వందనాలు ఏం చేస్తాయంట? ఆశీర్వాదము, వందనాలు పరలోకానికి. అందుకు వచ్చే వారానికల్లా మళ్ళీ ఇంకోసారి వినండి, దాంట్లో కొన్ని ప్రశ్నలు వేస్తాను వచ్చే వారం మీకు. ఆ రోజు రావడం మానేశారు అనుకోండి, 1000 రూపాయలు తీసుకుంటాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు అదే అబ్రహాం కొరకు మనం చదవం కానీ కావాలంటే రెఫరెన్సులు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. గలతీ 4:28, గలతీ 4:28, హెబ్రీ 11:9-20, హెబ్రీ 11:9-20 అలా రాసి పెట్టుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే రెఫరెన్స్లు ఎక్కువైపోతే సమయం ఎక్కువైపోద్ది. రెండోది, మనం సమూయేలు ఆలోచనల గురించి చూద్దాం. ఇందాక అబ్రహాం ఆలోచనల గురించి చూసాం, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనమో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ సమూయేలు యొక్క ఆలోచనలు మనం చూద్దాం. వీళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఆత్మీయ స్థితిలో ప్రవక్తలుగా ఉంచాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సమూయేలు, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా? బాగా ఆలకించండి చదువుతూ ఉన్నప్పుడు. నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలవనంపించుము, అతడు అక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. అక్కడ ఆగండి అమ్మా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, సౌలు రాజు మరి ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు, భక్తి కోల్పోయాడు దేవుని పట్ల. అప్పుడు దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంకొక రాజును నియమించాలి. సమూయేలుని పంపాడు. పలానా చోటకి వెళ్ళు, ఎవరింటికి వెళ్ళమన్నాడు? యెష్షయి ఇంటికి వెళ్ళమన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత పిల్లలను చూశాడండి. ఒక్కొక్కరు ఎంతలా ఉన్నాయి అంత మనుషులు, యుద్ధ వీరులు, యుద్ధం తెలిసిన వారు, సైన్యంలో ఉన్నటువంటి వారు. ఒక్కొక్కరిని చూసుకుంటూ సమూయేలు తడబడిపోతూ ఉన్నాయంటే ఎంత బాగున్నారు వీళ్ళందరూ కూడా, ఎంత అజానుబాహులు. ఇటువంటి వారు కత్తి పట్టుకొని ఇది వెళ్ళినట్లయితే నిజంగా వీరు రాజు అని చెప్పి సమూయేలు అనుకుంటున్నాడు. 11 మందిని చూశాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పై రూపాన్ని చూసి నిశ్చయించుకున్నావు సమూయేలు, వీరెవ్వరూ కాదు, ఇంకొకడు ఉన్నాడు, కనుక్కో అన్నాడు. అంటే అప్పుడు యెషయాని ఏమన్నా అంటే, యెషయా ఇంతమందేనా నీకు పిల్లలు? లేదని ఇంకోడు ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు, అయితే పిలిపించు, వాడు వచ్చే వరకు మనం ఎక్కడా కూర్చుందాం. ఎంత చక్కని మాటలు. యెషయా వెళ్ళాడు, ఆ మిగతా అన్నదమ్ములందరినీ చూశాడు. ఈడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు. సమూయేలు గొప్ప ప్రవక్త. అయితే ప్రభు అంటున్నాడు, వీళ్ళెవ్వరూ కాదు, ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు
వాడిని పిలిపించిన వరకు వీళ్ళు అక్కడ కూర్చున్నారు. 12వ వచనం నేను చదువుతాను. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. వీడే, ఇప్పుడు వచ్చిన వాడు వీడే. నువ్వు ఇప్పుడు వరకు మనుషుల పైరూపాన్ని చూసి వీడే 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 అనుకున్నావు, కానీ నా ఆలోచనలో, నా తలంపుల్లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు కాదు, వీడు. ఆ ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, సుందరునైనటువంటి వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారంటే సుందరమైనటువంటి వాళ్ళు. అంటే తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, గోధుమ కలర్లో ఉన్నారు, అది కాదు కావలసింది. సుందరత్వం అంటే అంతరింకిక స్వభావం ఎవరిదైతే అలంకరింపబడుతుందో వారి ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి. వారి ముఖాలను చూడగానే శాంతి సమాధానం మనకు వస్తూ ఉంటుంది. అందుచేత ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను. వెళ్ళి అతన్ని అభిషేకించన్నాడు. చూసారా, ఇందాక అబ్రహాము ఆలోచనలు వేరుగా ఉన్నాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దేవుడు ఇవన్నీ మనకు పాఠాలు నేర్పడానికి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి సమూయేలు అదే 13 వచనం ఇలాగుంది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అంటే సమూయేలు తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. దేవుని తలంపులు, దేవుని మార్గములంట భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మార్గాలు అవి మనకు కావాలి. యవనస్తులారా, ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువు వైపు చూడండి. పెద్దలందరినీ గౌరవించి వందనాలు చెప్పండి. అమ్మకు కానీ, చెల్లెమ్మకు కానీ, అక్కకు కానీ, నాన్నగారికి కానీ, ఎవరు మీకు కనబడినా, తమ్ముళ్ళు కనబడినా ప్రైజ్ ద లార్డ్ నాన్న అని చెప్పండి. పెద్దవారు కనబడితే ప్రైజ్ ద లార్డ్ అన్న, లేదా మామయ్య, మీదే రిలేషన్ అయితే వారికి. అది మనం నేర్చుకుందాం. వందనాలు పరలోకానికి చేరుస్తాయి. వందనాలు మనల్ని ఆశీర్వాదకరముగా ఉంచుతాయి. మనల్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు వరకు మనము చూస్తున్నది అది. అయితే ఈ దావీదు గురించి మనం చూసుకుందాం ఇప్పుడు. అంటే అబ్రహాము ఆలోచనలు ఇస్మాయిల్ గురించి ఉంది, దేవుడి ఆలోచనలు ఇస్సాకు గురించి ఉంది. సమూయేలు తలంపులు మంచి దృఢముగా, మంచి దేహాలు ఉన్నటువంటి అన్నదమ్ముల మీద ఉంది, కానీ అన్నయ్యల మీద, కానీ ఆఖరి వాడైనటువంటి దావీదు మీద దేవుని యొక్క చూపు ఉంది. అయితే ఈ దావీదుని మనం చూసుకున్నప్పుడంట గొర్రెలను జాగ్రత్తగా కాయువాడు. ఎవరండి దావీదు? గొర్రెలను. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, జాగ్రత్తగా కాసాడని. అబ్బాయి ఎంత ముద్దుగా చెప్పారండి, చాలా సంతోషం. ఆ మాత్రం జ్ఞాపకం ఉంది కదా. ఎలుగుబంటి కదా, సింహం కదా, అంటే ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుతూ ఉన్నాడు అనేది. గొర్రెల్ని మేపుకోమని పడుకోవడం లేదు, గొర్రెల మేపుతోనే ఆరాధిస్తూ ఉన్నాడు, గొర్రెల మేపుతోనే పాట పాడుతూ ఉన్నాడు, గొర్రెల మేపుతోనే దేవుని వాక్యం, గొర్రెల మేపుతోనే ప్రార్థనలో ఉన్నాడు, గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క తలంపులు, దేవుని మార్గంలో మనం నడుస్తామో అప్పుడు ఏముందంట, మన జీవితం అంతా జాగ్రత్తగా, మన కుటుంబం, మన వ్యాపారం, మన పనిపాట్లు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా మనం ఉండడం నేర్చుకుంటూ ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని తలంపులపైనే మన దృష్టి సారించాలి. అది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని తలంపులపైనే మన దృష్టి సారించాలి. చూడండి, దేవుడు ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడు?
సౌలు కుమారుడు ఉన్నారు, అతని పేరు ఏం పేరు? యోనాతాను గొల్లియాతును చంపలేడు అని దేవునికి తెలుసు. సౌలు సైన్యంలో కూడా గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. సౌలే గొప్ప వీరుడు, గొప్ప రాజు, అన్నీ కలిగినటువంటి వాడు. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు గొల్లియాతుని చంపలేడు, యోనాతాను గొల్లియాతుని చంపలేడు, సైన్యంలో ఎవరు గొల్లియాతుని చంపలేరు. గొల్లియాతుని చంపగలిగిన వాడు ఎవరండి? దావీదు ఒక్కడే. అది దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు. ఆయన గనక ఆయన అబ్రహాంతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు, నా తలంపులు ఎటువంటివి అని. దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి వారు. అన్నీ మనకు తెలుసని అనుకోవద్దు. ప్రతి విషయంలో ఒగ్గి ఉండు, వంగి ఉండు, తగ్గించుకొని ఉండు. మనం తగ్గించుకునే అనే దానికి ఇజ్రాయేల్ బ్రదరు మన కిందసారి చెప్పారు. ఏంటంటే ఎగ్జాంపుల్ మర్చిపోయాను నేను. ఏ విషయంలో తగ్గించుకుంటే ఏదో అవుతుందని అన్నాను. అంటే వందనాలు చెప్పడంలో ఏం చేస్తామంటే మనల్ని మనం తగ్గించుకుంటా ఉంటా. ఎంత గొప్ప విషయం చూడండి. వందనాలు దేవునికి చెప్పి ప్రతి ఒక్కరికి మీరు వందనాలు చెప్తే తగ్గించుకునే స్వభావం మనలోనికి వస్తుందంట. తనను తాను తగ్గించుకున్నవాడు మహిమా మహిమా ప్రభుకే మహిమా నాకన్నడు వల్లదు సుమా. మహిమా మహిమా ప్రభుకే మహిమా నాకన్నడు వల్లదు సుమా. దిగినాను అంత ఎంత ఔన్నత్యమునకు ఎదిగినాను అంత దీనులమై యుందుము. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే. ఆనందమే పరమానందమే అది మాకు ఆశీర్వాదమే. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినాను అంత దీనులమై యుందుము. హల్లెలూయా. మంచి ముగింపు ఇచ్చావు నాన్న. హల్లెలూయా. అయితే బాగుంది, అన్ని విషయాలు చెప్పారు. మనం ఏం చేయాలి అనే ప్రశ్న నాకు వచ్చింది. మీకు కూడా చెప్పండి ఏమొచ్చింది. ఇక్కడ వరకు అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి అడగండి. ఎలాగ అడుగుతారు? ఇలాగ అడగండి. అయితే మనం ఏమి చెయ్యాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే, ఫలభరితంగా ఉండాలి అంటే, ఇంకోటి మూడోది ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? అదే జవాబు కూడా అక్కడికే వచ్చింది. మనం ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి అంటే, ఫలభరితంగా ఉండాలి అంటే, ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే, మనకే ఆశీర్వాదం కదండి, మనం ఇతరులకు కూడా ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? అందరూ ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి అందరు. అంటే ఇది మీరు ప్రశ్న మాట. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? అటు ఇటు మీ బుర్ర తిప్పనండి. ఏం చేయాలి? ఒకరికొకరు అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి వచ్చింది మెసేజ్. ఏం చేయాలి అంటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఏం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంతే, సింప్లిఫై చేసాడు. మీదని అన్ని విషయాలు అంటున్నాడు. నీకే కొదువ ఉండదు. వాటికి ఇచ్చిన వాడిని వీటికి ఇచ్చిన వాడిని మీకు ఇవ్వనా
అని ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటూ అవన్నీ మీకు ఇవ్వబడును అంటే ఏం చెయ్యాలి అంటే నా రాజ్యాన్ని నీతిని మీరు మొదట వెతికితే ఏ విషయంలో కొదువు ఉండదు. నీ ఇంటర్వ్యూ కానీ, నీ ఉద్యోగం కానీ, నీ పెళ్లి కానీ, నీ వ్యాపారం కానీ, నీ యొక్క కుటుంబం కానీ, నీ పరిస్థితులు కానీ అన్ని ఆయన రాజ్యాన్ని. చాలా మంది దేవునికి ముందు చోటు ఇవ్వడం లేదు. దేవునికి అస్సలు ముందు చోటే ఇవ్వడం లేదు. ఇస్తే దేవుడు ఎంత ఆశీర్వదించిన. చాలా ఆశీర్వాదాలు మనం కొదువు అవుతూ ఉన్నాయి. చూడండి, అబ్రహాం ఏమనుకుంటున్నాడు? విశ్వాసులకు తండ్రి, ఇస్మాయిల్ని జాగ్రత్తగా కాపాడు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇస్సాకుని ఇస్తానని దేవుడు అంటా ఉంటే ఇస్మాయిల్ని కాపాడు ప్రభువా అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటనే ఏమన్నాడంటే, నా తలంపులు, నా మార్గాలు ఇస్మాయిల్ గురించి కాదు, నేను వాగ్దానం చేసింది మీ కుటుంబానికి, మీకు, నాకు, రాబోయే తరముల వారికి, ఇశ్రాయేలు జనాంగానికి ఎవరు అంటే ఇస్సాకే. సమూయేలు చక్కని వ్యక్తులను చూస్తున్నాడు, దృఢమైన వారిని, దృఢకాయలను చూస్తూ ఉన్నాడు, అన్ని విద్యలు ఉన్నటువంటి వారినిగా చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు వాడు, సుందరుడైనటువంటి వాడు. అంటే పుట్టోడు సుందరుడా కాదు. అంటే అంతరంగం అంతా కూడా అలంకరింపబడి ఉంది ప్రార్థనతో, ఆరాధనతో, స్తుతితో. అయ్యో, జాగ్రత్తగా తనకిచ్చిన పని గొర్రెలను చక్కగా కాపాడుకోవడంలో. అందుకు దేవుడికి సుందరుడుగా కనబడుతూ ఉన్నాడు. అలాగే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినట్లయితే ఏది కొదువు ఉండదంట. కొదువులు ఉన్నాయి అనుకోండి, అనారోగ్యం ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, కానీ ప్రభు ఏమంటున్నాడు? నా వాగ్దానాలు నీకు ఇచ్చాను, వాగ్దానాలు పట్టుకుని ఆయన పాదము దగ్గరికి వెళ్ళు. ప్రభువా, వాగ్దానము నీది, నాది కాదు. వాగ్దానం నెరవేర్చువాడు నీవు. నా పని ఓన్లీ క్లెయిమ్ చేయడమే. క్లెయిమ్ చేయడం అంటే తెలుగులో కరెక్ట్ ఏంటండి? అంటే ఆనబెట్టుకోవడమే, అర్జీ పెట్టుకోవడమే, అంతే అంటారా? అంతే. అంటే ఇంకెవరైనా చెప్పండి కరెక్ట్ మాట. కాదు. అరే, ఈ పాటికి నెట్లో ఈ మాటలు చూడరు. అంటే బహుమానం ఏమన్నా ఈ మాటలు చూడరు. డిమాండ్, దావా చేయడం. సో ఇంకా కింద బాగుంటాయి. ఇప్పుడు అయ్యేం చూడొద్దు, మళ్ళీ వాక్యం వైపు చూడండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? దేవునికి ఇవ్వాలి. యేసయ్య మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే చీకటిగా ఉంటుండగానే ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి, తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం గురించి ప్రభువు మనకు బోధించాడు. ప్రభువు చేసి చూపెట్టాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అని మనకు బోధించడమే కాదు, కొండ మీద ప్రసంగంలో ఆయన చేసి చూపెట్టాడు. పెందలకడే లేచి వెళ్ళి తండ్రి వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన గురించి, ఆ ప్రార్థన అంట అనేకులను ఆకర్షించింది, శిష్యులను ఆకర్షించింది, వందలాది వేలాది ప్రజలను ఆకర్షించింది, రక్షణ పొందారు. ఇవన్నీ కూడా తండ్రి వైపు చూసినప్పుడు ఈ కార్యాలన్నీ. తండ్రి వైపు చూసినప్పుడు నీ వ్యాపారం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా? 10 మంది పనులకి 100 మంది పనులను నువ్వు పోషించగలవు. అది అంటే దేవుని యొక్క సమృద్ధి మామూలుగా ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన తలంపులతో ఏదో చెయ్యాలి. మన తలంపులతో ఏది చేసినా అభివృద్ధి అనేది మనకు కనబడదు.
దేవుని తలంపులు. అంటే వేచి ఉండడానికి ఓపిక ఉండదు మనకి. ప్రార్థనకు కూర్చొని ప్రభు సమయం అయిపోయింది నాయన, అప్పుకి వెళ్ళాలనుకుంటున్నాను, వాడు వెళ్ళిపోతాడేమో అప్పారావు, అందుకు మనం వెంటనే వెళ్ళిపోవాలి, పాస్టర్ గారు వెళ్ళి వస్తాను, రేపు తొందరగా వస్తాను, అప్పారావు దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పారావు ఏంటంటే ఈరోజు మంగళవారం, రేపు శుక్రవారం, లేకపోతే ఎప్పుడో ఇస్తానంటాడు. అయ్యో ప్రార్థనలో ఉన్నా బాగున్ను, ఇక్కడికి వచ్చి అసలుదే లేదు అని చెప్పి ఎందుకు ప్రయోజనం ఏంటి? ఆ పాదాలు పట్టుకుంటే అప్పారావు నీ దగ్గరికి వస్తాడు. కాసులు నా దగ్గరికి వచ్చాడు కదా, ఎన్ని లక్షలైనా, అందుకే ఇది కట్టగలిగాం, లేకపోతే ఎక్కడ కడతాం మనం? జేబుల నుంచి తెచ్చేవాడు. మనం ప్రార్థన చేసి పాస్టర్ గారు ఇంత కట్టద్దు, ఎరగొట్టేస్తారు, గవర్నమెంట్ వచ్చి, ఇది మన స్థలం కాదు కదా, ఇంట్లో ఉన్నోళ్ళు, వీధిలో ఉన్నోళ్ళు, పెద్దలు, నన్ను ప్రేమించిన వాళ్ళు అందరూ వచ్చేదే మాట. కానీ డబ్బులు తెచ్చేస్తున్నాడు పెట్టుకొని, జేబులో పెట్టుకొని. పోనీ తర్వాత ఇద్దాంలే, ఇంట్రెస్ట్ వచ్చే నెల కదా ఇంట్రెస్ట్, ముందు మనకు పని కావాలి. వస్తారు, అప్పారావు మన ఇంటికి వస్తాడు, అప్పలరాజు మన ఇంటికి వస్తాడు, అందరూ వస్తారు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ, కానీ మనం వెతకడం లేదు. యేసయ్య చెప్పడమే కాదు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు చీకటిగా ఇంకా ఉండగానే, అందుకే తెల్లవారికి ముందే తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి మోకాలు వేశాడు. నా జీవితం అంతా, యవన కాలం అంతా మోకాల మీద. అంటే ఇప్పుడు మోకాల మీదకి వెళ్తే లేవలేక కూర్చుంటున్నాను ప్రార్థనకి. అంటే లేవలేని పరిస్థితి, అంటే కొంచెం బలహీనతో, మోకాల బలహీనతో, శరీర బలహీనతో, ఏదో గోడ పట్టుకుంటే కానీ మనం లేవలేను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ కొండల మీదకి వెళ్ళి వ్యక్తిగత ప్రార్థనలోకి వెళ్ళినా, ఎంతో మంది ఫోటోలు తీసి ఉంచారు, ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అమ్మగారు మోకాల మీద చేతులు ఎత్తేవారు, నాకు మోకాల మీద చేతులు ఎత్తడం అలవాటు. అమ్మగారు చేతులు ఎత్తడం వల్ల మా కుటుంబం అంతా ఒక తాటి మీద నడిచాం, ఒక బాట మీద నడిచాం. అది దేవుని కృప. చేతులు ఎత్తుట ఆరాధనగానే, చేతులు నొప్పిగా ఉన్నా చేతులు ఎత్తడమే, లేకపోతే సంతృప్తి ఉండదు ఆరాధనలో. చూడండి, మోకాల మీద ఉన్నటువంటి వారంట చక్కగా నిలబడగలుగుతారంట. చెప్పండి, చక్కగా నిలబడగలుగుతారు. అంటే అర్థం ఏంటి? నిలబడడం అంటే నాలా నిలబడడం కాదు, అంటే వ్యాపారంలోని, ఉద్యోగంలోని, అన్ని విషయాల్లో కూడా చక్కగా నిలబడగలుగుతారు. అది మనకు తెలివితేటలు లేకపోతే నేను నించుంటాను పాస్టర్ గారు నించున్నట్టు, అది కాదు, నువ్వు నేను నించున్నట్టు కాదు. అంటే మన పనిపాట్లలో మనం నిలబడగలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మోకాళ్ళ మీద మనం నిలవబడగలిగినట్లయితే మనం చక్కగా నిలవబడగలుగుతాం. దాని గురించి ఇంకొక వచనం చూసుకుందాం అనుకోండి. కీర్తనలు 5:3 అయిపోయింది కదా, మత్తయి 8:21 ఒకసారి చూసుకుందాం. మత్తయి 8:21. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఇక్కడ చాలా మంది కొంచెం డౌట్ పడుతూ ఉంటారు, కొన్ని విషయాలు అర్థం అవ్వవు. ఇక్కడ ఏమైందంటే, శిష్యుల్లో ఒకడు ప్రభువుని వెంబడిస్తున్నాడు శిష్యులు. ఈ లోపున కౌడు వచ్చింది ఏంటంటే, మీ నాన్నగారు చనిపోయారు. మరి మనం సెలవు అడగాలి కదా, ఆఫీసులోనైనా, పెద్దలనైనా, అలాగే గురువు గారినైనా సరే సెలవు అడగాలి కదా. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనను అడగ్గా. ఓకే బాబు, మరి వీడిని చేయబెట్టండి, వీరికైనా కావాలంటే ఇవ్వండి అని చెప్పలేదు. ఆ కింద ఏమంటున్నాడంటే, యేసు అతడు చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. అందరూ కోపం వచ్చి ఉంటుంది, వాడికి కూడా కోపం వచ్చి ఉంటుంది. నాన్నగారిని సమాధి చేయడానికి నేను వెళ్ళాలి అంటా ఉంటే, ముందు మృతులు పాటు పెట్టుకొని నిమ్మని అంటున్నాడు ఏంటి మా గురువు గారని.
అర్థమైంది. అంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాబరా పడ్డం కాదు, కానీ యూదులు ఆ యొక్క కార్యక్రమం, సమాధి కార్యక్రమం ఎంత ప్రతిష్టంగా తీసుకుంటారంటే, మనలాగా ఇష్టానుసారంగా ఒక అది కట్టియండి, అలా పెట్టేయండి, పెట్టిలో పెట్టేయండి, కిందన పడేయండి, అలా కాదంట. చనిపోకముందే వారు పెద్దల గురించి, వాళ్ళ గురించి చక్కగా ఒక ప్లేస్ నిర్మించుకుంటారు, కొండలు తొలిపించుకుంటారు, దాన్ని చక్కగా తయారు చేసి కట్టుకుంటారు. ఒకరి మీద ఒకరు సమాధి చేయడానికి పెద్ద ప్లేసులు ఉంటే ఒకరి పక్కన ఒకరు సమాధి చేయడానికి, సమాధిని, ఆ చావు కార్యాన్ని చాలా జాగ్రత్తగా సిద్ధపాటుతో వాళ్ళు చూసుకుంటారు. చావు కార్యాన్ని కూడా ఎంతో సిద్ధపాటుతో, అయిపోయిందిలే ఏదో చేసేద్దాం అన్నట్టు కాదంట. అందుకు ఆ సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. ఏ సోతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమని చెప్పాను. తనను వెంబడించడం అంతకంటే ముఖ్యం అని అర్థం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి అనే మాట చెప్పినటువంటి ప్రభు ఈ చావు సమయంలో కూడా ఏమంటున్నాడంటే, వారిని చూసుకొని ముఖ్యమైనది నన్ను వెంబడించు. శిష్యులు అనే మాట, శిష్యులు అంటే గురువు గారిని వెంబడిస్తారు. గురువు గారిని అడిగాడు, ఇలా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్తాను అంటే ప్రభు ముఖ్యమైనది ఏంటి అని చెప్పాడు. మేము బ్లెస్సింగ్ యూత్ మిషన్లో జాయిన్ అయినప్పుడు స్టాన్లీ గారు, నాన్నగారు చనిపోయారా, ఓకే అలా కార్యక్రమాలు తర్వాత వెళ్ళి కానీ ముందు నీకు చెప్పిన పని చెయ్యాలి. అప్పుడు అందరు కోపం వచ్చేది, ఇదేమన్నా ఇక్కడ ఇది తల్లిదండ్రులు చనిపోతే వెళ్ళనివ్వకుండా అని చెప్పి. యుద్ధ సమయాల్లో కూడా ఒక్కోసారి తల్లిదండ్రులు చనిపోయిన పంపరు, ముందు ఆ పని చేసుకో తర్వాత వెళ్తారు, చేయవలసిన వాళ్ళు ఉన్నారు అంటారు. తర్వాత ఏదైనా శ్రమల్లో ఆ యొక్క సైనికుడు వెళ్ళిన ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ రీకాల్ చేస్తారు. ఎవరు ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు, ఎవరి పొలాలు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, మీరు మాత్రం వచ్చేయండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అతి ప్రాముఖ్యంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, నన్ను వెంబడించడం అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నా మాదేను మీరు తీసుకోవాలి, నా మాటలు మీరు వినాలి, నా మాటల ప్రకారం మీరు జీవించాలి. నేను మీకు రోల్ మోడల్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రభువుని పోలి జీవిస్తూ నడుస్తూ ఉన్నాను గనక నన్ను పోలి మీరు నడవండి. ఎంత చక్కగా, ఎవరు అలా చెప్పలేరు. మనం అటువంటి సమర్పణ చేసుకోగలిగితే చెప్తాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిది మనం ఆయన రాజ్యమును, నీతిని ఎందుకు, ఆశీర్వాదదాయకంగా ఉండడానికి. అంటే మనం ఆశీర్వదింపబడితేనే కదా మన ఆశీర్వాదం ఇతరుల వరకు వెళ్తుంది. ఆనందం, ఫలభరితం, ఆశీర్వాదదాయకం. ఓకే, మొదటిది అయిపోయింది. రెండో దానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే హెడ్డింగ్ వస్తుంది. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆనందదాయకంగా, ఫలభరితంగా, ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే రెండవది ఏంటంటే, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. రెండవది, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకోవాలి. కంటిలో ఉన్న దూలం అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటి నుంచో మనం ప్రసంగాలు వింటున్నాం, చదువుతూ ఉంటాం. మన ప్రభువు యొక్క మాటలు ఎంతో ఉన్నతమైనవని ప్రపంచం అంతా కూడా చూసుకుంటారు. ప్రపంచ నాయకులు, చదువులు అందరూ కూడా, బైబిల్ చదివిన వారందరూ కూడా మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేయు అంచె దేవుడు 5లో అంటున్నాడు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చిన తీర్పు తీర్చబడదు. అంటే తీర్పు మనము తీర్చకూడదు. ఒక వేలు ఇతరులను చూపెట్టకూడదు. చాలాసార్లు మనకు ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే, నేనే గొప్ప, వాడు అలాగా, ఈమె ఇలాగా,
ఈమెలాగా అందరూ అదే ప్రగల్భాలు, వాళ్ళు చూసుకోరు కానీ ప్రగల్భాలు అందరిది ఇలా చూపెద్దాం అలవాటు. ఒక వేణు అటువైపు ఉంటే కాదు, శాంతిమూర్తి గారు చెప్పారు 3 వేలు అంటే ఈ సామెత బాగా. ఒక వేలు అక్కడ చూపెడితే 4 వేలు మన వైపు అని, కానీ 3 వేలు మన వైపు గట్టిగా పట్టుకొని మరి ఇది ఫ్రీగా ఉంది, కానీ ఇది మాత్రం అంటే ఈ 3 మనలో ఉంచుకొని ఇతరుల కంటిలో నలుసుని ఎలాగ తేటగా చూడగలం? ఏమండి, ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోమన్నాడు. అంటే 3 కదా, అంటే దూలం మన కళ్ళలో పెట్టుకున్నాం, నలుసు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత చక్కని మాటలు. అంటే 1 వేలు ఇతరుల వైపు చూపెట్టి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు 7:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరిని తీర్పు తీర్చొద్దు, దేవుడు చూసుకుంటాడు. నీవు నేను గొప్ప కాదు, ఆయన చూసుకుంటాడు. ఆయన న్యాయాధిపతి. మనం అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. కొదువులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి. కొదువులు ఏమైనా కనబడుతూ ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకు నేర్పింది, కానీ మనం తీర్పు తీర్చడానికి కాదు. చాలా మంది తీర్పు తీర్చడంలో నెంబర్ 1. అందుకే వాళ్ళ బ్రతుకుల్లో ఎప్పుడూ ఆనందము కానీ ఫలభరితమైన జీవితం కానీ ఇతరులకు ఆశీర్వాదదాయకంగా ఉండలేము అని చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము ఎదుటి వారిని ఏ విధంగా చూస్తూ ఉన్నాము? ప్రభు అంటున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని. మరి ఆ మాటలు దేవుడు చెప్తున్నాడు. మనం ఎలా చూస్తున్నాం? ఇతరులని మనం తీర్పు తీర్చడానికి చూస్తూ ఉన్నాము. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే బోధ దేవుడు చేశాడు. ఆ బోధ ప్రకారం మనం కూడా ఇతరులను ప్రేమించేవారుగా. యేసు ప్రభు జక్కయ్యను ఏమన్నాడో తెలుసండి? అందరి దృష్టిలో జక్కయ్య ఎటువంటి వాడు? ట్యాక్స్ కలెక్టరు, ఏమండి, అన్యాయంగా ఉన్నటువంటి వాడు. వాడి వైపు ఎవరు చూడరు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఈయన అబ్రహాము. ఎంత చక్కని మాట. అందరూ అన్యాయస్తుడు, ట్యాక్స్ కలెక్టరు, వీడెరాటోడు, నా దగ్గర ఎంత తీసుకున్నాడు, ఆడి దగ్గర ఎంత తీసుకున్నాడు, తన ప్రజలను మాత్రం ఏమి చేయడం లేదు, వాడు ఉద్యోగాన్ని బట్టి రోమన్లకే సహాయం చేస్తున్నాడు, రోమన్లు చెప్పిన దానికంటే ఎక్కువ అన్యాయంగా తీసుకుంటున్నాడు. ఇవే మాటలు అందరూ. కానీ ఈయనను అబ్రహాము కుమారుడే. సమరయ స్త్రీని కానీ లేకపోతే పాపాత్మురాలైనటువంటి స్త్రీని కానీ ఏమని పిలిచాడు? అమ్మా. ఏమని పిలిచాడు? అమ్మా. మన తోటి సోదరి అయిన చిన్న తప్పు చేస్తే మనం ఇంకొక రీతిగా చూస్తాం, ఇంకొక రీతిగా చెప్పుకుంటాం, ఇతరులతో చెప్పడానికి వెళ్తాం. కానీ ప్రభు జక్కయ్య, నేను కూడా అబ్రహాము కుమారుడే. అందరి దృష్టిలో నీచమైన వారిని అమ్మా అని పిలిచాడు. మీరు నేను ఎలాగుండాలి అనేది ఆలోచన మనం చేద్దాం. టైం అయిపోతుందండి అనండి అందరూ. అయితే 3వ దానికి వెళ్దాం. మూడవది చూడండి, లేవి కాండం 23వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే 3వ విషయం మనం చూసుకుందాం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఏం చేయాలి? మొదటి దినాన్ని పరిశుద్ధ సంఘముగా కూడాలి. అది అంటున్నాడు. ఏమంటున్నాడు? మొదటి దినమును మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు. 6 దినాలు మీవి, 1 దినము నాది. ఓకే, టైం అయింది కనుక నేను తొందరగా హెబ్రీ 10:24 నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీ 10:24, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజము కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. అంటే కొందరు మానుకొనుచుండగా సమాజము కూడుట మానక
అంటే ఏదో సంపాదించుకోవాలని కూడకూడదు. ఏదో సంపాదించుకోవాలి అని కూడినట్లయితే చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంట? మా అమ్మగారు కూడా బంధువుల దగ్గరికి వెళ్ళి నీ రోగం పోద్ది, నీ అప్పులు తీరిపోతాయి ఇలాంటివి చెప్పేవారు. పాపం వాళ్ళకి కరెక్ట్గా తెలియక, రక్షణ గురించి వాళ్ళకి చెప్పక, అసలు విషయం చెప్పక, అంటే బంధువులకి అలా చెప్తే వాళ్ళు వచ్చేస్తారని. కానీ ప్రభు అలా చెప్పలేదు. నీ అప్పులు తీర్చేస్తాను, అన్నీ తీరుస్తాడు, నీ రోగాలు కూడా పోగొడతాడు, అన్నీ పోగొడతాడు. ఎప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికినప్పుడు, ఆయన రక్షణలోనికి మనం వచ్చినప్పుడు, అప్పుడు ఆయన అన్ని కార్యాలు కూడా చేస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి మన రక్షణ రావడానికి ఒక అద్భుతం చేస్తాడు అన్యుడిగా ఉన్నప్పుడు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు విశ్వాసంలో ఎదగాలని ఆయన చూస్తాడు. ఎప్పుడూ అద్భుతాలు చేసుకుని పోతే మనం ఎప్పుడూ పాపంలోనే ఉంటాం. అంటే నిన్ను నన్ను రక్షించడానికి ఒక్కొక్కసారి అద్భుతం చేసి మనల్ని నడిపించాడు. ఇప్పుడు విశ్వాసంలో ఎదగడం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు అద్భుతం మన జీవితంలో జరగదు. ఇరుకు మార్గము ఇది, అంత విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం సంపాదన కొరకే వచ్చినట్లయితే ఎవరైనా అప్పులు తీరిపోతాయి, నేను దీంట్లో సంపాదించేస్తానంటే చిల్లు సంచి పెట్టుకున్న రీతిగా ఉంటుంది మన భక్తి. చిల్లు సంచిలో అంటే అంతే స్నేహం వెళ్ళిపోద్ది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనంలో మొదటి నెలలో, నిర్గమకాండం 42లో మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడార మందిరమును నిలవబెట్టవలను అంటున్నాడు. మొదటి దినమున. అయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నీ దేహము దేవుని మందిరం. అంచేత వారమునకు మొదటి దినమున మనం ఎక్కడ నిలబడాలి? ఆయన సన్నిధిలో. ఇది ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి ప్రాముఖ్యమైంది. ప్రేయర్ సెల్ ప్రాముఖ్యమైంది. ప్రేయర్ సెల్లో లేకుండా నాకు ఇది కావాలి అది కావాలనండి దేవుడు ఎప్పుడే కూడా. సంఘం ఎలాగో ప్రేయర్ సెల్ అలాగా. సంఘ కార్యక్రమం అదొకటి. మీ గురించి సెల్ లీడర్స్ వారు పనులు చేసుకుంటూ వాక్యం చదువుకొని సిద్ధపడుతూ మీ కుటుంబాల కొరకు బాధ్యత కలిగి ఉంటారు. సెల్ లీడర్స్తో మీరు సంబంధం పెట్టుకోవాలి. ఏమైనా విషయాలు వస్తే ముందు అక్కడ తెలియజేయండి, తర్వాత నాకు తెలియజేయండి, లేదా సెల్ లీడర్స్ నాకు తెలియజేస్తారు. గౌరవిద్దాం. సేవకుని గౌరవించినట్టే సెల్ లీడర్ని గౌరవించినట్లయితే ఆ సెల్ ప్రేయర్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. గౌరవించండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడనమాట. అంటే మందిరమని మనము, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, అంచేత మనము మొదటి దినమున ఆయన సన్నిధిలో ఉండాలి అని అర్థం. ఏస్కేల్ 2:1 ఫాస్ట్గా వెళ్తున్నాను. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలని అని ఉన్నాను. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. నా మందిరమైన నీవు మందిరంలో నా సన్నిధిలో చక్కగా నిలబడినట్లయితే ఆయన ఏమంటున్నాడు? నీతో నేను మాట్లాడుతాను. ప్రభువు నీతో మాట్లాడుతాడు. ఇప్పుడు మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా. రిఫరెన్సులు చదువుకుంటున్నాం, ఆయన వాక్యం, నా మాటలు కాదు. నాతో మీతో మనం నిలబడి ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే మందిరములుగా ఆ యొక్క మందిరాలు ఎలాగుండాలి అనేది ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకమన్నాడు. ఎదుటి వారి కంటిలో నలుసుని చూడడం కాదు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో అన్నాడు. 3వది ఏమన్నాడంటే పరిశుద్ధ సంఘముగా నువ్వు కూడట మానవద్దు అన్నాడు. 4వది మొదటిగా శత్రువుని ఎదిరించువాడు ముఖ్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్. 4వది ఏంటంటే శత్రువును ఎదిరించువాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటది? ముఖ్యుడు. గట్టిగా చెప్పాలి. చూడండి, మొదటిగా శత్రువుని ఎదిరించువాడు. బాగా చెప్పారు. ఎవరన్నా అన్నారు, ఎవరో కానీ చాలా బాగా అన్నారు. అలాగా నేర్చుకోవాలి. ఓకే,
చూడండి, 1 దినవృత్తాంతాలు 11:6 నేనే చదువుతాను. 1 దినవృత్తాంతాలు 11:6. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యగునని దావీదు సెలవేయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దావీదు ఏమంటున్నాడంటే, ఎవడు మొదట యెబూసీయులను, అంటే ప్రధానమైన శత్రువు. యెబూసీయులు ఎవరండి? ప్రధాన శత్రువులు గనక హల్లెలూయా. అంచేతంట ముఖ్యుడు ఎవడు దేవుని దృష్టిలో? సాతాను క్రియలను మొదట జయించువాడు. మన జీవితం నుంచి దేన్నండి పారద్రోలాలి? సాతాను క్రియలను. సాతానును పారద్రోలినప్పుడు మనం ఏమవుతాం? దేవునికి. నీవు నేను ముఖ్యులంగా కావాలి అంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అంటే దేవునికి లోబడినప్పుడు, సాతానుని ఎదిరించినప్పుడు మనం ఏమవుతాం? ముఖ్యులు. ఏమవుతాం? చూసారా ఎంత చక్కని మాటలు. 4వ విషయానికి వచ్చినప్పటికీ అంటున్నాడు, మనం ఆనందంగా ఉండాలంటే, ఫలదంగా ఉండాలి అంటే, ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే, 4వది ఏమంటున్నాడంటే, నీలో ఉన్నటువంటి సాతానును క్రియలను వెళ్ళగొట్టాలి. అంటే దేవునికి లోబడండి, సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో 4వది ఏంటంటే, ఆత్మీయ జీవితమునకు ఎదగడం ప్రారంభిస్తామంట. ఆత్మీయ అంటే సాతానుడు ఎప్పుడైతే పోతాడో అప్పుడే ఆత్మీయ జీవితంలో ఎదగడం ప్రారంభమవుతుంది. 5 యోబు 8:7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి నందుదువు. అంటే మొదటిగా మన స్థితి కొద్దిగా ఉంది, తుదకు మహా అభివృద్ధి చెందుతాము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే యోబు స్నేహితుడు దీవిస్తూ ఉన్నాడు. యోబు స్నేహితుడు యోబుని దీవించుచున్నాడు. ఏమనంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు మహా అభివృద్ధి పొందుదువు అంటున్నాడు. ఈ అభివృద్ధి ఎక్కడికి వచ్చిందంట? 42వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 12వ వచనానికి వచ్చినప్పటికీ ఈ యొక్క ఆశీర్వాదం, ఆ స్నేహితుడు చూపెట్టినటువంటి ఆశీర్వాదం దేవుని నామములో 12వ వచనంలో నెరవేరింది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడులను కలిగెను. ఇంకా 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 ఇంకా. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది నెరవేర్చే వరకు ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. మనం ఆనందంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదదాయకంగా ఉండాలి అంటే ఈ 5 విషయాలు మనం చూసుకుని ఉన్నాం. అంటే ఇవి నెరవేర్చబడాలి అంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవన్నీ కూడా ఎదుర్కోవాలి. అయితే శ్రమలు లేకుండా ఫలితాలు రావు, శ్రమలు లేకుండా మొకటం రాదు, సిలువ లేకుండా మరి మొకటం రాదు. యోసేపు జీవితం మనం చూసినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చాయి. తుదకి మహా అభివృద్ధి అంటే రాజు తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగా. ఎస్తేరు తల్లిదండ్రులు లేదు, కానీ ఏమైంది?
రాణి అయిందండి అనాలి. ఏమైంది? అలాగమ్మా, మరి నువ్వెప్పుడు అవుతావు రాణివి? సో ప్రియాతి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నా, దేవుడు ఆర్థిక పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఎప్పుడో తెలుసా? అందరూ లేచి నిలబడండి, నేను చెప్తాను. 5 విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు వరకు మీరు విన్నది నేను చెప్తాను. ఇక్కడికి వచ్చి ఆరాధనకు వచ్చేయండి పిల్లలు, చెప్తాను. అందరూ లేచి నిలబడి ఒకసారి నా మాట వినండి. 5 కంక్లూజన్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరు విన్నారు. దేవునికి సంబంధించినది మొదట యేసయ్య చేశాడు తండ్రికి ప్రార్థన. మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఇతరులకు సంబంధించింది రెండోది. అంటే ఇతరులకి సంబంధించింది ఏంటమ్మాది? కంటిలో ఉన్నటువంటి నలుసుని తీసే ముందు నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నీవు తీసుకో. ఇతరులకు సంబంధించింది. మూడవది వ్యక్తిగత జీవితమునకు సంబంధించింది, ఆత్మీయ అభివృద్ధికి. ఏంటంటే అది పరిశుద్ధ సంఘముగా కూడడం. అది వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎదుగుదల కొరకు. నాలుగవది ఆత్మీయ జీవితం ఎదుగుల కొరకు సంబంధించినది. అదేంటంటే మన శత్రువును పారద్రోలితే మనం ఏమవుతాం? ముఖ్యులం అవుతాం. ఆఖరిగా మన ఆర్థిక జీవితం ఎదిగేలాగా మనం ఉండాలి అనేది మనం 5 సత్యాలను నేర్చుకున్నాం. అది ప్రారంభిద్దాం. దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని, దేవుడిచ్చినటువంటి ఫలభరితమైన జీవితాన్ని, మనల్ని అనేకులకు ఆశీర్వాదదాయకంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ విషయాలు ఆత్మ ద్వారా ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాల్లో జరుగునుగాక. ఆమేన్. ఆరంభించెదే యేసునితో ప్రతిదినం, ఆనందించెదే యేసునిలో ప్రతి క్షణం. ఆరంభించెదే యేసునితో ప్రతిదినం, ఆనందించెదే యేసునిలో ప్రతి క్షణం. ఆస్వాదించెదని మాటల మాధుర్యం, ఆస్వాదించెదని మాటల మాధుర్యం. ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం. ఆరంభించెద యేసునితో ప్రతిదినం, ఆనందించెద యేసునిలో ప్రతి క్షణం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం. మేఘజామున నీ ముఖ దర్శనం, మేఘజామున నీ ముఖ దర్శనం పెంచును నాలో ఆత్మవిశ్వాసం, పెంచును నాలో ఆత్మవిశ్వాసం. ఆరంభించెద యేసునితో ప్రతిదినం, ఆనందించెద యేసునిలో ప్రతి క్షణం. ఆరంభించెద యేసునిలో ప్రతిదినం, ఆనందించెద యేసునిలో ప్రతి క్షణం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. అరుణోదయమున
దినం ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం నా పెదవులతో ప్రతి నిమిషం స్తుతించెదని ఘననామం. ప్రతి ఒక్కరు పాడదామండి. నా పెదవులతో ప్రతి నిమిషం అవునయ్యా స్తుతించెదని ఘననామం. ప్రతి ప్రారంభమున నీ ప్రియ ధ్యానం ప్రతి ప్రారంభమున నీ ప్రియ ధ్యానం కాల్చును నాలో అహము సర్వం కాల్చును నాలో అహము సర్వం ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ రాకడ దినాలలో ఉన్నాం. ప్రపంచమంతట్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. నీ రాకడకి సిద్ధపడుతున్నటువంటి సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా సిసిసి కుటుంబాన్ని నువ్వు ప్రేమించి ప్రతి వారము కూడా నాయన మా పరిస్థితులను తెలుసుకొని సరిచేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి మాతో స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నీ మాటలన్నీ మేము అవగాహన చేసుకోవడానికి కృప అనుగ్రహించండి. నీ వాక్యం మాలో ఫలింప చేయండి. ఈ రోజు నా తండ్రి, మేమేమి చేయాలి ఆనందించడానికి, మేమేమి చేయాలి ఫలభరితంగా ఉండడానికి, మేమేమి చేయాలి అనేకులకు ఆశీర్వాదదాయకంగా ఉండడానికి అని అనేక విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ కూడా మాలో భద్రపరుచుకొని రాబోయే దినాల్లో నిన్ను గణపరచుటకు, నీ రాకడికి సిద్ధపడుకు, అనేకులను సిద్ధపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మొదటిగా మా జీవితంలో మేమేమి చేయాలి అన్న 5 అంశాలు మాలో ఫలింప చేయండి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి బయలుదేరి వెళ్తూ ఉంటాగా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి అయ్యా, నీవు సంధించండి అయ్యా. ప్రతి ఒక్క అవసరత తీర్చండి, ప్రతి కుటుంబం యొక్క అవసరత తీర్చండి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, పిల్లల యొక్క ఫీజు కట్టడానికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక అద్భుతం చేయండి నాయన, ఒక అద్భుతం నా తండ్రి. నాయన, నీ పాదాలు పట్టుకున్న వారిని ఎప్పుడు నువ్వు సిగ్గుపరచావు అని మాకు తెలుసు. కానీ నీ పాదాల కంటే ముందు నాయన మేము అనేక చోట్లకు మా మనసు తిరుగుతూ ఉంటుంది. ఇక మీదట నా తండ్రి, నీ వైపు మేము చూసి సహాయం చేయండి నాయన. మా తలంపుల కంటే, మా ఆలోచనల కంటే, మా మార్గముల కంటే నాయన భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా నా తండ్రి ఎత్తుగా ఉన్నదో అటువంటిది నా తలంపులు, అటువంటివి నా మార్గములని నువ్వు చెప్పావు నా తండ్రి. ఈ రోజు నుంచి నీ పాదాలు పట్టుకొని నా తండ్రి నీ కార్యాలు మా జీవితంలో చూడడానికి, నిన్ను గణపరచడానికి కృప దయచేయండి. నీ దాసునిగా నా తండ్రి విచ్చేసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను నాయన. అలాగే నా తండ్రి, రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన ఆత్మీయతను వారికి కూడా నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. బిడ్డలు ఎవరైతే ఇంకా నా తండ్రి పరీక్షలకు నా తండ్రి సిద్ధపడుతూ ఉన్నారు, పరీక్షలు రాసి ఉన్నారు, వేచి ఉన్నారు, ఇప్పుడు జాయిన్ కాబోతూ ఉన్నారు, వారందరినీ నీ చేతిలో పెడుతూ ఉన్నాను. ఎక్కడ ఎవరు జాయిన్ అవ్వాలి, నీ చిత్తములోనైనా సమస్తము జరుగులాగని కృప దయచేయి. మా కుటుంబాల భవిష్యత్ అంతా రాజుగా, ప్రభువుగా, తండ్రిగా ఉండి నువ్వు నడిపించమని
ఒకవేళ ఎవరైనా వారి మనసుల్లో ఎన్నో రకాల ఆలోచనలు పెట్టుకుంటే ఇప్పుడు నాయన ఈ క్షణం నుంచి ఆలోచనలు నీ వైపు నాయన మలిచి నిన్ను నా తండ్రి సహిష్ణుని కోరడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన రోగులను ముట్టండి, స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, పడిన వారిని తిరిగి లేవనెత్తండి. ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీవు కట్టండి నా తండ్రి. ఆ దిశలో మేము నీ స్థిరముగా నిలబడడానికి కృప దయచేయండి. మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడిన మనకును సార్వత్రిక సంఘమునకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.